అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అహంకారం. మాలిని ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకునేటప్పుడు తనకి తెలియదు, ఆ రోజే తన జీవితంలోని సంతోషాలన్నీ ముగిసిపోయి తన జీవితంలో దుఃఖాల కథలు మొదలవుతాయని. పెళ్ళయ్యి అత్తగారింటికి వచ్చిన దగ్గర నుంచి అత్తగారి భర్త నిజస్వరూపాలన్నీ చూసింది. మాలిని ఒక పేద కుటుంబం నుంచి వచ్చింది. తన అత్తగారిది ఒక మధ్యతరగతి కుటుంబం. మాలిని అత్తగారు చాలా తెలివైన వారు. భర్త మహేష్ తన భార్య ఆనందం గురించి ఎప్పుడూ పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడూ మత్తులోనే ఉండేవాడు. ఉదయం ఇంటి నుంచి బయటకు వెళితే సాయంత్రం తను ఏ పరిస్థితుల్లో ఇంటికొస్తాడో కూడా తెలియదు. తన జేబులో ఒక్క రూపాయి కూడా డబ్బులుండేవి కావు. ఎప్పుడూ తన స్నేహితులతో కలిసి తాగుతూ ఉండేవాడు. అంతేకాకుండా పేకాట కూడా ఆడుతూ ఉండేవాడు. ఎన్నో కలలతో అత్తగారింట్లో అడుగుపెట్టింది మాలిని. పెళ్ళైన కొన్ని రోజులకే తను కన్న కలలన్నీ తన కళ్ళల్లో ముల్లుల్లా మారాయని అర్థం చేసుకుంది. మాలిని అత్తగారు రోజంతా మాలినిని తిట్టడంలోనే బిజీగా ఉండేవారు. రోజంతా అత్తగారి తిట్లు చీతరింపులు వింటూనే ఉండాల్సి వచ్చేది. రాత్రి అయ్యేసరికి తన భర్తతో దెబ్బలు తినాల్సి వచ్చేది. అలాంటి వివాహ జీవితాన్ని గడుపుతూ కూడా మాలిని నోరెత్తకుండా మౌనంగా ఉండేది. రోజు రోజు అత్తగారి మాటల్ని సహిస్తూనే ఉండేది. రోజు రోజుకి అత్తగారు మరింత కఠినంగా మారిపోతూ ఉన్నారు. ఒకరోజు మాలినికి ఆరోగ్యం అస్సలు బాగోలేదు. తనకి కళ్ళు తిరుగుతున్నాయి. ఒంట్లో నీరసంగా ఉంది. ఊపిరి కూడా సరిగ్గా అందడం లేదు. పని చేస్తూనే మాలిని కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్తే తెలిసింది తను తల్లి కాబోతోంది అని. తన జీవితంలోకి ఒక కొత్త వెలుగు రాబోతుందేమోనని మాలిని చాలా సంతోషించింది. కానీ అత్తగారి ముఖంలో ఎలాంటి భావము కనిపించలేదు. ఆవిడ మౌనంగా మామూలుగానే ఉంది. నా జీవితంలో కొత్త రంగులు రాబోతున్నాయి అని తను చాలా సంబరపడిపోయింది. కానీ మాలిని భర్త ఈ విషయం గురించి తెలుసుకున్నప్పుడు తను గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఇద్దరు మనుషులకి ఫ్రీగా తిండి పెట్టడం చాలా కష్టం. నీ భారాన్నే నేను మోయలేకపోతున్నాను. ఇప్పుడు ఇంకో బరువును తెచ్చి నా నెత్తి మీద పెట్టాలని చూస్తున్నావా అంటూ అరవడం చూసి మాలినికి చాలా బాధ అనిపించింది. తను చిన్న పిల్లలాగా ఏడవడం మొదలుపెట్టింది. కడుపుతో ఉన్న బిడ్డని కనబోతున్న అత్తగారి వేధింపులకి ఎలాంటి బ్రేకు పడలేదు. అంతేకాకుండా ప్రతి రాత్రి ప్రతి పగలు అత్తగారి నిందలని, రాత్రిపూట భర్త కోపాన్ని భరిస్తూనే ఉండాల్సి వచ్చింది. ప్రతిరోజు రాత్రి మాలినికి నిద్ర కూడా పట్టేది కాదు. నేను ఇలాంటి బాధల్ని ఇబ్బందులని నా బిడ్డ విధిలో కూడా రాయబోతున్నానేమో, నా బిడ్డ కూడా నాలాగే నిందల్ని బాధల్ని అనుభవించాల్సి వస్తుందేమోనని బాధపడుతూ ఉండేది మాలిని. మాలినికి నెలలు నిండి ఒక అందమైన ఆడపిల్లకి జన్మనిచ్చింది. చుట్టుపక్కల వాళ్ళందరూ మాలిని కూతురు చాలా అందంగా ఉందని తన అందాన్ని ప్రశంసించారు. కానీ ఇంట్లో వాళ్ళు ఈ విషయంలో అస్సలు సంతోషంగా లేరు. కనీసం భర్త గాని అత్తగారు గాని పుట్టిన బిడ్డని చేతుల్లో కూడా తీసుకోలేదు. కానీ మాలిని మాత్రం తన కూతురు రమ్యని గొప్ప ప్రేమతో దగ్గరికి తీసుకుంది. నేనే మీ అమ్మని, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. మెల్లమెల్లగా నీ అమాయకత్వంతో అల్లరితో మీ నాన్నను కూడా నువ్వు ఆకట్టుకోవాలి, ఆయన మనసును కూడా నువ్వు మార్చాలి అంటూ ప్రేమగా ఆ పసిబిడ్డతో చెప్పింది మాలిని. ఆ రాత్రి మాలిని, ఇప్పుడు నేను ఒంటరిగా లేను. ఇన్ని రోజులు ప్రతి రాత్రి ఒంటరిగా ఏడ్చాను. ఇప్పుడు ఆ భగవంతుడు నాకు నా కూతుర్ని తోడుగా ఇచ్చాడు. ప్రతి సంతోషంలోనూ ప్రతి బాధలోనూ నా కూతురు నాకు అండగా నిలబడుతుంది. నాకు దుఃఖం కలగకుండా ఆనందంతో నింపుతుంది అనుకుంటూ ఎన్నో కలలు కంది మాలిని. మాలిని భర్త కూడా తన కూతురు అమాయకత్వానికి ఎప్పుడు మాడిపోయాడో తెలీదు. రమ్యను చాలా ఆదరంగా చూస్తున్నాడు, చాలా ప్రేమిస్తున్నాడు. గదిలో ఉన్నంతసేపు రమ్యని ముద్దులాడుతూనే ఉన్నాడు. అత్తగారి ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. కానీ భర్త అలా బిడ్డని దగ్గరకు తీసుకోవడంతో మాలినికి చాలా సంతోషంగా అనిపించింది. బిడ్డ భవిష్యత్తు మీద తనకి మెల్లమెల్లగా దిగులు పోయింది. ఇక నా కూతురికి మంచి భవిష్యత్తు లభిస్తుంది, తన తండ్రి కూడా మారిపోయాడు తన విషయంలో అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఆ భగవంతుడికి మాలిని సంతోషం నచ్చలేదేమో. తన జీవితంలో ఊహించని పెను విషాదం జరగనే జరిగింది. ఆ రోజు మాలిని భర్త పనికి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నప్పుడు
ఆయన యాక్సిడెంట్ అయి మరణించాడు. అతను రోడ్డు దాటుతూ ఉన్నప్పుడు మద్యం మత్తులో ఉండడం వల్ల ఆ ప్రమాదం జరిగిందని, హాస్పిటల్కి తీసుకెళ్లేలోపే ఆయన చనిపోయాడని మాలిని కుటుంబానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మాలినికి వచ్చిన కష్టం చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ మాలినిని ఓదార్చారు. తనకి భోజనము, నీళ్లు 2-3 రోజులు చుట్టుపక్కల వాళ్లే ఇచ్చారు. మాలిని మీద, తన బిడ్డ మీద చాలా జాలి, సానుభూతి చూపించారు. కన్న కొడుకు పోయిన షాక్లో మాలిని అత్తగారు కూడా అనారోగ్యానికి గురై మంచం పట్టారు. మాలిని అత్తగారిది కూడా ఒక మధ్యతరగతి కుటుంబమే. ఆస్తిపాస్తులేవీ లేవు. భర్త చనిపోయి గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో ఇంటి అత్తగారికి ఆ పెన్షన్ డబ్బులు తప్ప వేరే ఆధారం లేదు. భర్త పనిచేసి తాగుడికి పోగా మిగిలిన డబ్బులు ఏమైనా ఇస్తే ఆమె ఇంటి ఖర్చులకు వాడేవారు. ఇప్పుడు భర్త చనిపోయి అత్తగారు మంచం పట్టి మాలిని నిస్సహాయ స్థితిలో మిగిలిపోయింది. తనతో పాటుగా తన చంటి బిడ్డ కూడా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొన్ని రోజులు మంచంలో ఉండి మాలిని అత్తగారు కూడా చనిపోయారు. ఇప్పుడు ఆ ఇంట్లో మాలిని తన కూతురుతో పూర్తిగా ఒంటరిగా ఉండిపోయింది. మాలినికి తన కూతుర్ని చూసుకోవడానికి కానీ ఇంటి ఖర్చులకి కానీ డబ్బులు లేవు. ఇక మాలిని మెల్లగా ఆ ఇంటి చుట్టుపక్కల ధనవంతుల ఇళ్లల్లో పనులు చేయడం ప్రారంభించింది. పాత్రలు కడగడానికి, ఇల్లు ఊడవడానికి ఏ పని దొరికితే ఆ పనికి బయలుదేరి వెళ్లేది. పనికి వెళ్లే ముందు పక్కింట్లో ఉండే ఒక బామ్మగారి దగ్గర తన కూతురు రమ్యని విడిచిపెట్టి వెళ్లేది. ప్రతిరోజు తన కూతుర్ని చూసుకున్నందుకు గాను 50 రూపాయలు తీసుకునేది ఆవిడ. ఈ రోజుల్లో ఎవ్వరూ ఊరికే పని చేయరు కదా. ఆవిడ కూడా వృద్ధాప్యంలో ఉంది. పెన్షన్ డబ్బులతోనే బ్రతుకుతుంది. పై ఖర్చులకు వస్తాయని ఈ పని చేయడానికి ఒప్పుకుంది. ఇంకా మాలిని కూడా తన పనికి వెళ్లి సంపాదించుకుంటే రమ్యని చూసినందుకు 50 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అలా కొన్నాళ్లు గడిచాక రమ్యకి 5 సంవత్సరాలు నిండాయి. అప్పుడిక మాలిని తన కూతుర్ని స్కూల్కి పంపించడం మొదలుపెట్టింది. కానీ మాలిని దగ్గర తన కూతురికి పుస్తకాలు కొనడానికి, బట్టలు కొనడానికి కూడా డబ్బులు లేవు. ఎలాగోలాగా రమ్య అన్ని అవసరాలు తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉండేది మాలిని. రమ్య కూడా చాలా బాగా చదువుకునేది. ఎప్పుడూ తన క్లాస్లో ఫస్టే వచ్చేది. పని మనిషి కూతురు ఎంత తెలివైందో, ఎంత బాగా చదువుతుందో అని అందరూ రమ్యని మెచ్చుకుంటూ ఉండేవారు. అంతేకాకుండా రమ్యకి బట్టలు, పుస్తకాలు కొనివ్వడానికి కూడా ఎవ్వరూ వెనకాడేవారు కాదు. రమ్య బాగా చదవడంతో మాలిని పనిచేసే ఇళ్లల్లో రమ్యని ఎంకరేజ్ చేయడానికి అవసరమైనవన్నీ రమ్యకి కొనిచ్చేవారు. మాలిని తన కూతురు అవసరాలని తీర్చడం కోసం మధ్యాహ్నం ఒక దాబాలో కూడా పనికి కుదిరింది. అక్కడ అందరూ మగవాళ్ళు మాత్రమే పనిచేసేవారు. మాలిని చాలా బ్రతిమాలడంతో మాలినిని కూడా అక్కడ పనిలో పెట్టుకున్నారు. అంతేకాకుండా రమ్య స్కూల్లో ఒక ఇంగ్లీష్ టీచర్ ఉండేవారు. వాళ్ళ ఇంట్లో కూడా మాలిని పనిచేసేది. సాయంత్రం ఆ ఇంటికి పనికి వెళ్ళేటప్పుడు మాలిని రమ్యను కూడా తనతో పాటు తీసుకువెళుతూ ఉండేది. ఆ టీచరు రమ్యతో ఇంగ్లీష్లోనే మాట్లాడేది. రమ్య ఆవిడ దగ్గర చాలా ఇంగ్లీష్ నేర్చుకునేది. ఇంటికొచ్చి నేర్చుకున్నవన్నీ ప్రాక్టీస్ చేసేది. అంతేకాకుండా రమ్య తన తల్లికి ఎవరైనా ఏదైనా ఇస్తే థ్యాంక్స్ చెప్పడం, ఏదైనా తప్పు చేస్తే క్షమించమని అడగడానికి సారీ చెప్పడం, చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు నేర్పిస్తూ ఉండేది. రోజంతా ఇళ్లల్లో పనిచేస్తూ రాత్రిపూట మాత్రం అలసిపోయి పడుకున్నా కూడా మంచంలో ఉండే దేవుణ్ణి నా కూతురికి మంచి భవిష్యత్తు ఇవ్వమని ప్రార్థిస్తూ ఉండేది మాలిని. రమ్య రోజు రోజుకి పెరిగి పెద్దదవుతోంది. తను ఒక చందమామలాగా అందంగా ఉండేది. మాలిని ఒక పెద్ద బంగ్లాలో పనిచేసేది. ఆవిడ పనిచేస్తున్నప్పుడు ఆ బంగ్లా యజమానులు తనకి బట్టలు కూడా ఇచ్చేవారు. అంతేకాకుండా మాలిని మిషన్ కూడా కుట్టేది. చుట్టుపక్కల ప్రజలందరికీ మంచిగా బట్టలు కుట్టించేది. ఉదయం అంతా ఇళ్లల్లో పనిచేయడం, రాత్రిపూట బట్టలు కుట్టడం ప్రారంభించింది మాలిని. కూతురు భవిష్యత్తు కోసం తను నిద్రపోవడం కూడా మానేసింది. ఎందుకంటే రమ్య 10th క్లాసు పూర్తవుతే ఇంటర్మీడియట్కి మంచి కాలేజీలో జాయిన్ చెయ్యాలి. దానికోసం చాలా డబ్బులు అవసరం అవుతాయి. అందుకే మాలిని పగలు రాత్రి పని చేస్తుంది. అనుకున్నట్టుగానే రమ్య 10వ తరగతి పాస్ అయింది. 10వ తరగతిలో రమ్య స్కూల్ ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత మాలిని రమ్యని కాలేజీలో చేర్పించింది. ఆ కాలేజీ వాతావరణం చూసి రమ్య చాలా భయపడింది. అబ్బాయిలు, అమ్మాయిలు, రంగురంగుల బట్టలు ఇవన్నీ చూసి రమ్య కంగారు పడిపోయింది. కానీ మాలిని రమ్యకి చాలా ధైర్యం చెప్పింది.
నువ్వు నీ చదువు మీద దృష్టి పెట్టు, ఏ విషయానికి భయపడొద్దు, ధైర్యంగా ఉండు అని చెప్పినప్పుడు రమ్య కూడా తన చదువు మీదే దృష్టి పెట్టి చాలా బాగా చదివింది. లెక్చరర్స్ కూడా తనని ప్రశంసిస్తూ ఉండేవారు. రమ్య చాలా షార్ప్ అని అందరూ మాట్లాడుకుంటూ ఉండేవారు. కొంతమంది తినొక పని మనిషి కూతురు, వాళ్ళమ్మ ఇళ్లల్లో పాచి పనులు చేస్తుంది అంటూ ఎగతాళి కూడా చేసేవారు. కానీ రమ్య అవేవి పట్టించుకునేది కాదు. మాలిని మాత్రం రమ్య చదువు కోసం, కాలేజీ ఫీజులు కట్టడం కోసం డబుల్ పని చేయడం ప్రారంభించింది. క్షణం కూడా తీరిక లేకుండా పగలంతా చాలా ఇళ్లలో ఇంటి పనులు చేస్తూనే ఉండేది. రాత్రిపూట రమ్య చదువుకోవడానికి కూర్చున్నప్పుడు మాలిని మిషన్ కుట్టడానికి కూర్చునేది. రమ్య పుస్తకాలు తెరిచినప్పుడు పుస్తకాల్లో తన చేతిరాత చూసి, ఇంత అందమైన చేతిరాత ఉన్న వాళ్ళకి అందమైన భవిష్యత్తు ఉంటుంది, నా కూతురికి ఎలాగైనా సరే ఆ భగవంతుడు అందమైన భవిష్యత్తు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉండేది. రమ్య ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేసుకుని డిగ్రీలో జాయిన్ అయింది. మాలిని ఒకరోజు అదే బంగ్లాలో పనికి వెళ్ళినప్పుడు ఆ బంగ్లా యజమానులు, ఇప్పుడు మీ అమ్మాయి ఏం చేస్తుంది, ఏం చదువుతుంది అన్న విషయాలు ఆరా తీశారు. అప్పుడు మాలిని, మా అమ్మాయి డిగ్రీ 2వ సంవత్సరం చదువుతుంది అని వాళ్ళకి చెప్పింది. నేను మీ అమ్మాయి కోసం మంచి సంబంధం చూస్తాను అని ఆవిడ చెప్పడం ప్రారంభించింది. కానీ మాలిని కొంచెం సంశయించింది. రమ్య చాలా అందంగా ఉంటుందని ఆ బంగ్లా యజమానులకు కూడా తెలుసు. ఎప్పుడైనా మాలినికి ఒంట్లో బాగోలేనప్పుడు మాలినికి తోడుగా ఆదివారాలప్పుడు కానీ రమ్య కూడా అక్కడికి పనికొస్తూ ఉండేది. అప్పుడు మాలిని, మా అమ్మాయి ఇప్పుడు డిగ్రీ 2nd ఇయరే చదువుతుంది, ఇంకో సంవత్సరం అయితే తన చదువు పూర్తయిపోతుంది, ఆ తర్వాత తనకి మంచి ఉద్యోగం కూడా వస్తుంది, తను కష్టపడి చదివి మంచి ఉద్యోగం కూడా సంపాదిస్తుంది, ఇక మా కష్టాలన్నీ తీరిపోతాయి, ఆ తర్వాత తనకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నేను అనుకుంటున్నాను. ఈ లోపుగా ఏదైనా మంచి సంబంధం వస్తే తప్పకుండా నాతో చెప్పండి, తన చదువు పూర్తయిన వెంటనే తనకి పెళ్లి చేసేస్తాను అంటూ చెప్పింది మాలిని. కొన్ని రోజుల తర్వాత ఆ బంగ్లా యజమాని, నేను నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు మాలిని ఆశ్చర్యపోయింది. వీడు నాతో మాట్లాడే ఇంపార్టెంట్ విషయం ఏమై ఉంటుందా అని తను కంగారు పడింది. వెంటనే ఆయన, నా చెల్లెలు, మా బావగారు అమెరికా నుండి వచ్చి ఇక్కడే వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. నా మేనల్లుడు దిలీప్ చాలా అందంగా ఉంటాడు, బాగా చదువుకున్నాడు. మొన్న రమ్య నీతో పాటు వచ్చినప్పుడు రమ్యని చూసి దిలీప్ ఇష్టపడ్డాడట. రమ్యని మా మేనల్లుడికిచ్చి పెళ్లి చేయాలని మేము అనుకుంటున్నాము అని ఆయన చెప్పినప్పుడు మాలిని కాస్త సంశయించింది. నేను ఏంటి పని మనిషిని, మీకు మేము ఎలా సరితూగుతాము అని మాలిని అడిగినప్పుడు, ఇది స్టేటస్కి సంబంధించిన విషయం కాదు, నీ కూతురికి ఆ యోగ్యత ఉంది, తను అందంగా ఉంటుంది, బాగా చదువుకుంది, చాలా తెలివైంది, అంతేకాకుండా మీ అమ్మాయి రమ్య మా దిలీప్ని పెళ్లి చేసుకుంటే తన జీవితం కూడా బాగుపడుతుంది అని చెప్పినప్పుడు మాలిని ఆలోచనలో పడింది. అప్పుడే తన యజమాని భార్య అక్కడికి వచ్చి, ఒప్పుకో మాలిని, ఇలాంటి మంచి సంబంధం మీ అమ్మాయికి దొరకాలంటే దొరకదు, మీ అమ్మాయి చాలా తెలివైంది, మా ఆడపడుచు కూడా ఈ సంబంధానికి ఇష్టపడుతుంది, వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు, మీ కూతురికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటారు, మీ అమ్మాయి వాళ్ళకి చాలా నచ్చింది కాబట్టే వాళ్ళు ఈ సంబంధం కోసం అడుగుతున్నారు, ఇది రమ్య అదృష్టం అనే చెప్పాలి అనగానే మాలిని, అమ్మా మీరు చెప్పేది నాకు అర్థం అవుతుంది, కానీ మీ స్థాయి ఎక్కడా, మా స్థాయి ఎక్కడా, అదే ఆలోచిస్తున్నాను నేను అని చెప్పగానే, ఇక నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టు, మనం పెళ్లి డేట్ని ఫిక్స్ చేసుకుందాం, నువ్వు ఒకసారి రమ్యతో మాట్లాడు అని చెప్పినప్పుడు మాలిని ఆ సంబంధానికి ఒప్పుకుంది. మాలిని తన కూతురు కోసం తన పాత బంగారం అమ్మేసి తన కూతురికి చెవిరింగులు, ఇంకొక చిన్న గొలుసు తీసుకుంది. రమ్యకి ఇంత గొప్ప సంబంధం వచ్చింది అంటూ చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అందరి కళ్ళు ఆశ్చర్యంతో మెరవడం మొదలయ్యాయి. రమ్య కూడా దిలీప్ని చాలా ఇష్టపడింది. ఇదంతా మాలినికి ఒక కలలాగా అనిపిస్తుంది. పెళ్లి రోజు దగ్గర పడే కొలది అత్తామామల ఇంటి నుంచి ఖరీదైన బట్టలు, నగలు పెళ్లి కోసం రమ్యకి పంపించారు. వాటి ముందు మాలిని తీసుకున్న బట్టలు, నగలు అన్నీ దిగదుడుపుగా మిగిలిపోయాయి. అప్పుడు రమ్య, అమ్మా నువ్వు తీసుకున్న బట్టలే చాలా బాగున్నాయి, నాకు అవే నచ్చాయి అంటూ మాలినితో మాట్లాడింది. తనని మామూలుగా చేయడానికి ప్రయత్నించింది.
తన జీవితం తను కలలు కన్నట్టుగా మారబోతోందని రమ్య చాలా సంతోషించింది. మాలినికి మాత్రం అస్సలు నిద్ర పట్టడం లేదు. తన కూతురు పెళ్లి తర్వాత సంతోషంగా ఉండాలని, అందరూ తనని అర్థం చేసుకోవాలని, తనకి మంచి జీవితం రావాలని తను భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది. రమ్య పెళ్లి రోజు రానే వచ్చింది. రమ్య ఆ రోజు పెళ్లి కూతుర్లా రెడీ అయినప్పుడు ఒక ఏంజెల్ లాగా కనిపించింది. మగ పెళ్లి వాళ్ళు పంపించిన బ్యూటీషియన్ రమ్యకి మేకప్ కూడా చేసింది. వాళ్లే పెళ్లి కోసం నగలు, బట్టలు అన్ని పంపించారు. మంచిగా రోజా పువ్వులతో అలంకరించిన ఒక కారు మాలిని ఇంటి ముందు ఆగింది. మాలిని తడి కళ్లతో తన కూతుర్ని పెళ్లి మండపానికి పంపించింది. తన హృదయం అంతా ప్రశాంతంగా ఇంకా సంతోషంగా ఉంది ఆ రోజు. మాలిని తన కూతుర్ని ఆశీర్వదించి, నీ జీవితంలో సంతోషంగా ఉండు, నువ్వు కావాలనుకున్నవన్నీ నీకు దక్కాలని, సంతోషం సుఖం నీకు కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ ఆశీర్వదించింది. కారు నెమ్మదిగా అక్కడి నుంచి ముందుకు కదిలింది. ఇప్పుడు రమ్య కూడా పెళ్లి చేసుకొని గొప్పింటికి కోడలయ్యి తన తల్లిని మళ్ళీ ఒంటరితనంలోకి నెట్టేసింది. మీ కూతురు చాలా అదృష్టవంతురాలు అంటూ ఆ ప్రాంతంలోని అందరూ మాలినిని పొగుడుతున్నారు. అంత పెద్ద ఇంటికి, నగరంలోని పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకుకి నీ కూతురు భార్య అయింది. ఇప్పుడు నీ కూతురు పెద్ద విఐపిగా మారిపోయింది అంటూ మాట్లాడుతూ ఉన్నారు అందరూ. ఆ రోజు రమ్య జీవితం కూడా ఆ ఇంట్లో మొదలయ్యింది. ఒక పెద్ద ఇల్లు తనని కోడలుగా స్వాగతించింది. పనివాళ్లు రమ్య కోసం నేలంతా పువ్వుల్ని పరిచారు. ఇంత గొప్ప అదృష్టానికి రమ్య ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెబుతూనే ఉంది. మరుసటి రోజు ఉదయం మాలిని తన కూతురు కోసం ఒక అందమైన డ్రెస్ కుట్టి దాన్ని బ్యాగులో పెట్టుకుని తనకిష్టమైన స్వీట్స్ కూడా తీసుకొని రమ్యని కలవడానికి దిలీప్ వాళ్ళ ఇంటి ముందు నిలబడింది. సెక్యూరిటీ గార్డ్ ఆమెను లోపలికి తీసుకెళ్లి డ్రాయింగ్ రూమ్ లో కూర్చోబెట్టాడు. పని మనిషి మాలిని కోసం టీ కూడా తీసుకొచ్చింది. అంత పెద్ద బంగ్లాలో తన కూతురు కోడలుగా అడుగుపెట్టినందుకు మాలినికి చాలా ఆశ్చర్యంగా ఉంది. పని మనిషి తెచ్చిన టీ కూడా తాగకుండా మాలిని తన కూతురు రమ్య కోసమే ఎదురు చూస్తూ ఉంది. నేను నా కూతురుతోనే కూర్చుని టీ తాగుతాను అంటూ ఆవిడ చెప్పింది. అంతలోనే రమ్య తన గదిలో నుంచి రాగానే మాలిని లేచి గబగబా తన కూతుర్ని కౌగిలించుకుంది. వెంటనే రమ్య, అమ్మా, చెప్పా పెట్టకుండా వచ్చావేంటి? చెప్పి రావాలని కూడా తెలియదా నీకు? కనీసం ఫోన్ కూడా చేయలేదు అంది. నా కూతుర్ని నేను కలవడానికి కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలా ఏమిటి? నీ కోసం ఈ డ్రెస్ తీసుకొచ్చాను, నా సొంత చేతులతో కుట్టాను, అంతేకాకుండా నీ కోసం నీకు ఇష్టమైన స్వీట్లు కూడా తీసుకొచ్చాను అని చెప్పగానే రమ్య, అమ్మా, ఇక్కడ నాకు కావలసినవన్నీ సిద్ధంగా ఉంటాయి. నాకు ఖరీదైన నగలు, బట్టలు అన్నీ మా అత్తగారు తీసిస్తున్నారు. నువ్వు నా కోసం ఎప్పుడు బట్టలు, స్వీట్స్ ఇలాంటివి ఏమీ తీసుకురావద్దమ్మా. ఇక్కడ నాకంతా బాగానే ఉంది అని చెప్పినప్పుడు మాలిని మొహం ఒక్కసారిగా పాలిపోయింది. ఆవిడ మెల్లగా తేరుకొని, సరే అమ్మా, మీ అత్తగారు ఎక్కడున్నారు? ఒక్కసారి ఆవిడకి కనపడి నేను ఇక బయలుదేరతాను. పని మనిషి టీ తెచ్చింది కానీ నేను ఆ టీని తాగలేదు. నీతో కలిసి టీ తాగుదాం అనుకున్నాను అనగానే రమ్య, మా అత్తగారు కొంచెం బిజీగా ఉన్నారమ్మా. ఆవిడ ఎప్పుడు పడితే అప్పుడు ఖాళీగా ఉండరు. ఆవిడని ఎప్పుడంటే అప్పుడు కలవడం అస్సలు కుదరదు అని చెప్పగానే మాలినికి చాలా బాధగా అనిపించింది. తన కూతురు పెళ్లి జరిగి 24 గంటలు కూడా జరగకముందే ఇంతలా మారిపోయింది. తన కన్న తల్లితో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు. ఎవరో తెలియని వ్యక్తులతో మాట్లాడుతున్నట్టుగా తన మాటలున్నాయి. వెంటనే మాలిని, సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను అని చెప్పగానే రమ్య అడ్డు తప్పుకొని తనకి దారిచ్చింది. కనీసం కాసేపు ఉండి వెళ్ళమని కానీ, భోజనం చేయమని కానీ, కనీసం టీ అన్నా తాగమని కానీ అనలేదు. ఆ ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు మాలిని కళ్ళన్నీ తేమగా ఉన్నాయి. తన ఇంటికి తిరిగొచ్చి తనకు తానే సర్ది చెప్పుకుంది. ఇప్పుడు తన జీవితం, తన హోదా అన్నీ మారిపోయాయి అంటూ తన మనసుకి తానే సమాధానం చెప్పుకోవడానికి ప్రయత్నించింది. తన దగ్గరికి బట్టలు కుట్టించుకోవడానికి తెచ్చిన మహిళలందరూ మాలినితో, మీ అమ్మాయి చాలా గొప్ప ఇంటికి కోడలైంది, తను చాలా అదృష్టవంతురాలు, తను నిన్ను కూడా చాలా బాగా చూసుకుంటుంది, ఇకిప్పుడు నువ్వు ఇలా కష్టపడాల్సిన అవసరం లేదనుకుంటా అని చెప్పినప్పుడు వెంటనే మాలిని, నా కూతురు అత్తవారింట్లో సంతోషంగా ఉంది, నాకదే చాలు. ఇక పని విషయానికి వస్తే నా పని నేను చేయకుండా ఉండలేను. కాళ్ళు చేతులు బాగానే ఆడుతున్నాయి కదా, కష్టపడడం అలవాటే నాకు, అలాగే నా జీవితం కొనసాగుతుంది అని చెప్పారు ఆవిడ.
కానీ తన కూతురు కిందకి చూడడం లేదని, తన కళ్ళు ఆకాశానికి ఎక్కాయని తను ఎవరితో అయినా ఎలా చెప్పుకోగలదు? రోజులు గడుస్తున్నాయి. మాలిని రోజు తన కూతుర్ని మిస్ అవుతూనే ఉంది. రమ్య తలుపు దగ్గరకు వచ్చినట్టు, తన కోసమే వచ్చినట్టు ఫీల్ అవుతూనే ఉంది. అలా రోజులు గడుస్తున్నాయి కానీ రమ్య నుంచి తనకి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు. ఇక ఎప్పుడూ తను తన కూతురింటికి వెళ్ళకూడదు అని నిర్ణయించుకుంది. కానీ తన హృదయం మాత్రం కూతుర్ని కలవాలని, తనని చూడాలని ఆరాటపడుతుంది. తన కళ్ళు తన కూతుర్ని చూడడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. కాబట్టి మాలిని ఈసారి కూతురు కోసం కొంచెం ఎక్కువ డబ్బులే పెట్టి ఒక చీర కొని తను కూడా నీట్గా రెడీ అయ్యి కూతురింటికి వెళ్ళింది. ఆ సెక్యూరిటీ గార్డు తలుపు తెరిచి మాలిని లోపలికి పంపించాడు. పని మనిషి తనని లోపలికి తీసుకెళ్లి డ్రాయింగ్ రూమ్ లో కూర్చోబెట్టింది. ఆ తర్వాత రమ్య తన దగ్గరకు వచ్చినప్పుడు తన తల్లిని చూసి ప్రేమగా పరిగెత్తుకుంటూ వస్తుందని, తనని కౌగిలించుకుంటుందని అనుకుంది మాలిని. కానీ తన ముఖంలో తన తల్లి తన దగ్గరకు వచ్చిందన్న ఆనందమే లేదు. మాలిని కంటి చూపు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది రమ్య. అమ్మా, నేను ఇక్కడ బాగానే ఉన్నాను, నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అడిగింది. అమ్మా రమ్య, నేను నీ చేత్తో టీ తాగాలి అని అనుకుంటున్నాను. పని మనిషి టీ ఇచ్చింది కానీ నేను తాగలేదు. నీ చేత్తో నాకు ఒక కప్పు టీ ఇస్తావా అని అడగగానే, సరే అయితే నువ్వు వంటగదిలోకి వచ్చి టీ తాగు, డ్రాయింగ్ రూమ్లోకి కొంతమంది అతిథులు రాబోతున్నారు అని చెప్పగానే మాలినికి చాలా బాధగా అనిపించింది. వంటగదిలో టీ తాగిన తర్వాత రమ్య, అమ్మా, డ్రైవర్ నిన్ను ఇంటి దగ్గర దించుతాడు, నేను డ్రైవర్తో చెప్తానుండు అనగానే, లేదమ్మా, నాకు ఎలాంటి అవసరమూ లేదు, నేను ఏ విధంగా అయితే వచ్చానో ఆ విధంగానే వెళ్ళిపోతాను అని చెప్పారు మాలిని గారు. రమ్య తనని ఆపడానికి ప్రయత్నించింది కానీ మాలిని వెనక్కి తిరిగి కూడా చూడలేదు. 2 రోజుల తర్వాత రమ్య నుంచి ఫోన్ వచ్చింది ఆవిడకి. అమ్మా, నువ్వు నా కోసం ఆ చీర ఎందుకు తీసుకొచ్చావు? అది చాలా చీప్ చీర, నువ్వే ఉంచుకోవచ్చు కదా. నా కోసం అలాంటి చీప్ వస్తువులు తెచ్చి మా అత్తగారింట్లో నా పరువు తీయాలి అని అనుకుంటున్నావా? అసలు నువ్వు నా కోసం బహుమతులు తేవాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకిక్కడ దేనికి కొదవలేదు. అసలైనా నువ్వు ఆ పాత చీరలు కట్టుకుని మా ఇంటికొస్తే పని మనుషుల్లాగా కనిపిస్తున్నావు అని చెప్పగానే మాలిని కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. తన మాటలు కూడా వణుకుతున్నాయి. క్షమించు రమ్య, నిన్నెప్పుడూ అక్కడికొచ్చి ఇంక ఇబ్బంది పెట్టను అని ఫోన్ పెట్టేసింది ఆవిడ. చుట్టుపక్కల జనాలందరూ రమ్య గురించి, రమ్యకు పట్టిన అదృష్టం గురించి మాట్లాడుకుంటూనే ఉండేవారు. తన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తోందని, ట్రిప్లకు వెళ్ళి వీడియోలు పెడుతోందని జనాలందరూ మాట్లాడుకుంటున్నారు. మాలిని మాత్రం రమ్య లేకుండా జీవించడానికి అలవాటు పడ్డానికి ప్రయత్నిస్తూ ఉంది. తను ఇంట్లో ఖాళీగా ఉండడం వల్ల రమ్య పదే పదే గుర్తుకొస్తుందని చుట్టుపక్కల ఇరుగు పొరుగు అమ్మాయిలందరినీ పోగు చేసి కుట్టు మిషన్ నేర్పించడానికి ఇంట్లో కుట్టు మిషన్ నేర్పించే కేంద్రాన్ని కూడా ప్రారంభించింది. చుట్టుపక్కల చాలా మంది మిషన్ నేర్చుకోవడానికి వస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు తల్లి మనసు ఊరుకోక రమ్యకి ఫోన్ చేస్తూనే ఉండేది. కానీ రమ్య మాత్రం, మేము టూర్కి వెళ్ళాము, నేను అసలు బిజీగా ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేది. ఇప్పుడు ఆమె తన దినచర్యని మార్చుకుంది. తనని తాను రోజంతా బిజీగా ఉంచుకోవడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల వాళ్ళందరూ, మీ కూతురు ఖరీదైన రెస్టారెంట్లకు వెళుతుంది, ఖరీదైన బట్టలు ధరిస్తుంది, సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తుంది, ఆ రెస్టారెంట్లో ఫుడ్ ధరలు, ఆ డ్రెస్సుల ధరలు చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలుగుతుంది, ఎవ్వరైనా మతి పోగొట్టుకోవాల్సిందే అంటూ చెబుతూ ఉండేవారు. చుట్టుపక్కల వాళ్ళు మాలినితో, మాలిని, మీ అమ్మాయి పెళ్ళయ్యాక నిన్ను కలవడానికి ఎప్పుడూ రాలేదేం, ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండేవారు. తనకైనా అంత ఖాళీ ఎక్కడుంటుంది? తనిప్పుడు పెద్దింటి కోడలు కదా, తనకి ఎన్ని పనులుంటాయి. నేనే అప్పుడప్పుడు కావాలనుకున్నప్పుడు వెళ్ళి చూసొస్తూ ఉంటాను. అయినా అప్పుడప్పుడు ఫోన్లో కూడా మాట్లాడుతూ ఉంటుంది అంటూ మాలిని అబద్ధం చెప్పేస్తూ ఉండేది. ఒకసారి మాలిని ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఆవిడ పిల్లలకి కూడా కుట్టు మిషన్ నేర్పించలేకపోతుంది. మందులు వేసుకున్నా కూడా తన ఆరోగ్యం బాగుపడలేదు. తను చాలాసేపు మంచం మీదే పడుకుని ఉండేది. తనకి ఊపిరి తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. తన దగ్గర మిషన్ నేర్చుకోవడానికి వచ్చే పిల్లలతో కూడా, నేను మీకు ఇక నేర్పించలేకపోతున్నాను, మీరు వేరే ఎక్కడైనా చూసుకోండి, నా ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా రావడం మానేశారు. ఇంటి తలుపులు తెరిచే ఓపిక కూడా లేదు తనకి.
రోజు తన కూతురు తన కోసం వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉండేది ఆవిడ కళ్ళెప్పుడూ తలుపు వైపే చూస్తూ ఉండేవి. విపరీతమైన జ్వరంతో దగ్గుతో ఆవిడ చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఒకరోజు కళ్ళు తిరిగి కూడా పడిపోయింది ఆవిడ. చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇప్పుడు మాలిని కూతురు పెద్ద ధనవంతుల కుటుంబంలో ఉంది. తల్లికి ఇలా ఒంట్లో బాగోలేదని తెలిస్తే గొప్ప హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తుంది అని చెప్పి మాలిని ఫోన్లో రమ్య నెంబర్ని వెతికి రమ్యకి ఫోన్ చేసినప్పుడు రమ్య ఫోన్ ఎత్తింది. రమ్య ఫోన్ ఎత్తి, నేను చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు అమ్మని కలవడానికి నేను రాలేను, నాకు ఇప్పుడు అస్సలు ఖాళీ లేదు అని చెప్పి ఫోన్ పెట్టేసింది. వెంటనే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. డాక్టర్ ఆవిడకి అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయాలని చెప్పగానే చుట్టుపక్కల వాళ్ళందరూ తలా కొంచెం డబ్బులు వేసుకొని ఆవిడకి ట్రీట్మెంట్ చేపించారు. అంత అనారోగ్యంలో ఉండి కూడా మాలిని, నా కూతురికి నా అనారోగ్యం గురించి చెప్పారా, తను నన్ను చూడ్డానికి వస్తుందా అని పక్కింటి ఆవిడని అడిగింది. అప్పుడు ఆ పక్కింటి ఆవిడ, మేము ఇప్పటికే రమ్యకి ఫోన్ చేసి చెప్పాము, మీ అమ్మాయి హృదయంలో చాలా అహంకారం నిండిపోయింది, తను పూర్తిగా మారిపోయింది, తను ఇప్పుడు ఇదివరకటి రమ్య కాదు, తననంతటి దాన్ని చేసిన కన్న తల్లిని తను మర్చిపోయింది అని చెప్పింది ఆవిడ. ఆ మాటలు విన్న తరువాత తను ఏం చెప్పాలనుకుంటుందో మాలినికి అర్థమైపోయింది. మాలిని కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. తన కూతురు స్కూల్కు వెళ్లే రోజులు జ్ఞాపకం వచ్చాయి. తల్లిని చూడకుండా ఒక్క పూట కూడా ఉండలేని రమ్య ఇలా మారిపోయినందుకు ఆవిడికి చాలా బాధగా అనిపించింది. తను ఏడవడం మొదలుపెట్టింది. ఇప్పుడిక తను తన కూతురు మీద ఎలాంటి ఆశ పెట్టుకోకూడదని తనకి తానే ధైర్యం చెప్పుకుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ తనకి అండగా నిలబడ్డారు. కొన్ని రోజుల తర్వాత తన ఆరోగ్యం కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత పక్కింటి ఆవిడ మాలిని దగ్గరకు వచ్చి, మాలిని, నువ్వు ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా ఉంటావు, ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతావు, నీ ఇబ్బంది ఏమిటో నీకు బాగా తెలుసు, నీవు ఇప్పుడు ఒక్క రూపాయి కూడా సంపాదించే పరిస్థితుల్లో లేవు, ఒంటరిగా ఉన్నావు, నీ ఆరోగ్యం బాగు చేయించుకోవడం కోసం అందరూ తలో ₹1 వేసుకుని సహాయం చేశారు. ఇప్పుడు ఇంకా సహాయం చేయాలన్నా అందరికీ భారమే, నువ్వు అందరి సహాయాన్ని ఫ్రీగా తీసుకోలేవు. అందుకే నీకు ఒక విషయం చెప్పాలని నేను నీ దగ్గరకు వచ్చాను. గాంధీ చౌక్ రోడ్లో ఒక అనాథాశ్రమం నిర్మించబడిందట. అక్కడ పిల్లల్ని, ఎవ్వరూ లేని అనాథల్ని జాగ్రత్తగా చూసుకుంటారట. ఆ ఆశ్రమానికి ఒక వంట మనిషి కావాలని తెలిసిన వాళ్ళు నాతో చెప్పారు. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ పిల్లలకి వంట చేసే పనిలో చేరొచ్చు కదా, నీకు కాస్త మంచిగా ఉంటుంది అని చెప్పినప్పుడు మాలిని చాలా ఆలోచించింది. తనకు కూడా అదే మంచిదని అనిపించింది. మాలిని పక్కింటి ఆవిడకి చాలా చాలా ధన్యవాదాలు చెప్పింది. నీకు చాలా కృతజ్ఞతలు, నువ్వు చెప్పింది సరైన మార్గమే అని నాకు అనిపిస్తుంది. ఒంటరిగా ఈ ఇంట్లో ఈ 4 గోడల్ని చూస్తూ ఎంతకాలం నా జీవితాన్ని గడపాలి, నేను నువ్వు చెప్పిన ఆశ్రమానికే వెళతాను అని చెప్పి మాలిని ఆ అనాథాశ్రమానికి వచ్చింది. అక్కడ వంట మనిషిగా చేరింది. మాలిని చాలా బాగా వంట చేసేది. మాలిని వల్ల ఆ ఇన్ఛార్జ్ కూడా చాలా సంతోషంగా ఉంది. పిల్లల్ని కూడా మాలిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. రోజు అక్కడ చాలా మంది పిల్లల్ని చూస్తూ ఉంటే తన మనసుకి ప్రశాంతంగా అనిపించేది. ఆ పిల్లల్ని చూస్తూ తన మనసులోని బాధలన్నీ మరిచిపోవడానికి ప్రయత్నించేది మాలిని. పిల్లలందరికీ భోజనం పెట్టాక అక్కడ ఆశ్రమం బయట చాలా మంది బిచ్చగాళ్ళు కూర్చుని ఉండేవాళ్ళు. పిల్లలు తిన్న తర్వాత మిగిలిన ఆహారాన్ని మాలిని తీసుకెళ్లి అక్కడ బిచ్చగాళ్ళకి భోజనం పెడుతూ ఉండేది. ఆ ఆశ్రమానికి వచ్చిన తర్వాత మాలిని జీవితం చాలా మంచిగా అనిపించడం మొదలుపెట్టింది. మంచిగా టైం పాస్ అయిపోతుంది. అంతేకాకుండా తనకి భోజనము, ఒక రూము కూడా ఇచ్చారు. అక్కడ పిల్లల కోసం ఒక డాక్టర్ కూడా ఉన్నారు. ఆవిడ అనారోగ్యానికి కూడా కంటిన్యూస్గా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. తన ఆరోగ్యం ఇప్పుడు మంచిగా బాగుపడింది. తను చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు. ఒకరోజు అనాథాశ్రమం బయట మెట్ల మీద కూర్చున్న బిచ్చగాళ్ళకి భోజనం పెడుతూ ఉన్నప్పుడు ఒక ముసుగుతో మొహాన్ని కప్పుకొని ఉన్న ఒక వ్యక్తిని మాలిని చూసింది. తన చేతులు కాలిపోయినట్టుగా ఉన్నాయి. ఆ అమ్మాయికి ఆహారం ఇచ్చినప్పుడు నిశ్శబ్దంగా ఆ అమ్మాయి ఆహారాన్ని తీసుకుని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేది. ఆ అమ్మాయి కళ్ళు మాలినికి చాలా పరిచయం ఉన్నట్టుగా అనిపించేవి. రోజు ఆ అమ్మాయి అక్కడ ఆహారం కోసం వస్తూ ఉండేది. మాలిని తనతో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు ఆ అమ్మాయి మౌనంగా వెళ్ళిపోతూ ఉండేది.
ఒకరోజు ఆ అమ్మాయిని మాలిని ఎవరు మీరు అని అడిగినప్పుడు, ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు, నేను ఒక అనాథని, భోజనం కోసమే రోజు ఇక్కడికి వస్తున్నాను అని చెప్పింది. ఈ ఆశ్రమంలో అనాథలకి ఆశ్రయం ఇస్తారు, మీకు 2 పూట్ల భోజనం లభిస్తుంది, మీకు స్థలం కావాలంటే నేను ఈ ఆశ్రమం ఇన్ఛార్జ్తో మాట్లాడతాను అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి స్పందించలేదు. ఎప్పుడూ తన మొహం ఏమీ కనపడకుండా కప్పుకునే ఉండేది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి కళ్ళు చూస్తూ ఉంటే రమ్య పదే పదే గుర్తుకొస్తూ ఉంది మాలినికి. ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా తన కూతుర్ని చూడాలి అన్న ఆశ కంట్రోలే అవ్వడం లేదు. తన ఫోన్ నుంచి రమ్య ఫోన్ నెంబర్కి చాలాసార్లు ఫోన్ చేయడానికి ప్రయత్నించినా కూడా రమ్య ఫోన్ అస్సలు కలవడం లేదు. ఎలాగైనా ఒకసారి రమ్యని చూసి రావాలి, రమ్య నన్ను అసహించుకున్నా పర్వాలేదు కానీ తను క్షేమంగా ఉందని నాకు తెలియాలి అంతే అనుకుంటూ మాలిని రమ్యని కలవడానికి వాళ్ళ బంగ్లా దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఒక కొత్త వాచ్మెన్ ఉన్నాడు. నా కూతురు లోపలుంది, నేను రమ్య వాళ్ళ అమ్మని అని చెప్పి ఆవిడ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు లోపల నుంచి ఒక కొత్త వ్యక్తి బయటకు వచ్చాడు. 3 నెలల క్రితమే ఈ ఇల్లు నేను కొనుగోలు చేశాను, ఈ ఇంటి యజమానులు ఈ ఇంటిని నాకు అమ్మేసి అమెరికా వెళ్ళిపోయారు అని చెప్పినప్పుడు మాలిని మనసు చాలా కలత చెందింది. ఆ తర్వాత తన బయట ఉన్న భిక్షగాళ్ళకి భోజనం పెడుతూ ఉన్న రోజు ఆ అమ్మాయి తను ఏదైతే డ్రెస్సు తన కూతురు కోసం స్వయంగా తన చేతులతో కుట్టి తీసుకెళ్ళిందో ఆ డ్రెస్సే వేసుకుని ఉంది. తను ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది, ఎందుకంటే ఆమె కుట్టిన డ్రెస్ని ఆమె గుర్తుపట్టకుండా ఉండలేదు కదా. వెంటనే మాలిని ఆమె దగ్గరకు వెళ్ళింది. ఈ బట్టలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆ అమ్మాయిని అడిగినప్పుడు తను ఏ సమాధానము చెప్పకుండా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. 2-3 రోజులు మాలిని ఆ అమ్మాయి కోసం ఎదురు చూసింది కానీ ఆ అమ్మాయి అక్కడికి రాలేదు. ఆ రోజు వాతావరణం చాలా చల్లగా ఉంది, వర్షం వచ్చేలా అనిపిస్తూ ఉంది, ఈదురుగాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఆ అమ్మాయి దూరంగా కనిపించడంతో వేగంగా తనకి భోజనం ఇవ్వడం కోసం మాలిని ముందుకు వెళ్ళింది. బలమైన గాలి వీచడంతో ఆమె మొహం మీదున్న ముసుగు తొలగిపోయింది. సగం కాలిపోయిన ఆ అమ్మాయి ముఖం చూసినప్పుడు మాలిని కాళ్ళ కింద నేల జారిపోయింది. అనుకోకుండానే రమ్య అనే పిలుపు తన నోటి నుంచి బయటకొచ్చింది. చాలా రోజుల నుంచి తనని అనుమానంగానే ఉన్న ఈ రోజు తన కూతుర్ని తను గుర్తుపట్టేసింది. వెంటనే మాలిని రమ్య దగ్గరకు వెళ్ళి, రమ్య నువ్వేంటి ఇక్కడ, అసలు నీకేం జరిగింది, ఇలాంటి పరిస్థితికి నువ్వెందుకు వచ్చావు, ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉండుంటావని నేను అనుకుంటున్నాను, కానీ నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటూ రమ్యని కౌగిలించుకుంది. ఏం జరిగింది అని పదే పదే మాలిని అడిగినప్పుడు రమ్య తన తల్లితో ప్రతిదీ చెప్పడం మొదలుపెట్టింది. అమ్మా, దిలీప్ నాకు విడాకులు ఇచ్చాడు, నా పొగరు కారణంగానే తను నన్ను అసహించుకోవడం మొదలుపెట్టాడు, అతను నన్ను విడాకులిచ్చి విడిచిపెట్టేసి ఇంటి నుంచి గెంటేశాడు. నేను నీ దగ్గరికి రావడానికి మన ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు లేవు. నేను నీ కోసం చాలా రోజులు అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉన్నాను. చాలాసార్లు మా అత్తమామ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పాదాలు పట్టుకుని ప్రాధేయపడుతూ ఉన్నాను, కానీ దిలీప్ నన్ను ఇంటి లోపలికి రానివ్వలేదు. దిలీప్ తన తల్లిదండ్రుల్ని తీసుకొని అమెరికా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఇంటిని కూడా అమ్మేసి వాళ్ళంతా అమెరికా వెళ్ళిపోయారు. నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేశారు. నేను కూడా నీలాగే ప్రజల ఇళ్లల్లో వంటలు చేసి జీవించాలి అని అనుకున్నాను. నేను ఒక ఇంట్లో పని కోసం వెళ్ళాను. అక్కడ భోజనాన్ని ఉడికించేటప్పుడు వంటగదిలో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. నేను చాలా రోజులు ఆసుపత్రిలోనే పడున్నాను. నా దగ్గరికి ఎవ్వరూ రాలేదు. హాస్పిటల్ వాళ్ళు కూడా నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు. నేను నిస్సహాయంగా ఉన్నాను. అప్పుడే ఆశ్రమం బయట అందరికీ నువ్వు భోజనం పెట్టడం నేను చూశాను. అందుకే ఆకలితో ఇక్కడే కూర్చుని రోజు ఇక్కడ ఆహారం తింటున్నాను. ఆ రోజు నేను నిన్ను ఇక్కడ చూసినప్పుడు నా కళ్ళు నిన్ను చూడలేకపోయాయి. నన్ను క్షమించమని అడగడానికి కూడా నేను యోగ్యురాలిని కాదు. అందుకే నువ్వు గుర్తుపట్టకూడదని నా ముఖాన్ని నేను దాచుకున్నాను. రోజు నువ్వు నాకు ఆహారం ఇచ్చేటప్పుడు నీ మొహంలోకి చూసినప్పుడల్లా నా పనులకి నేను శిక్షించబడ్డాను అనే విషయం నాకు అర్థమవుతూ ఉండేది. నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను. ధనవంతుణ్ణి వివాహం చేసుకున్న తరువాత నేను చాలా గర్వించాను. నువ్వు ఒక పేదదానివని, నిన్ను నా తల్లి అని చెప్పుకోవడానికి కూడా నేను ఇష్టపడలేదు. నాకు తగిన శాస్తి జరిగింది అని ఏడుస్తూ ఉన్నప్పుడు
మాలిని తన కూతుర్ని కౌగిలించుకొని బిడ్డలు తప్పు చేసినా తల్లిదండ్రులు ఎప్పుడూ వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటారు. నువ్వు ఇక నుంచి నాతో పాటే ఉందువు గాని నీకు నేనున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఉంటే నువ్వు నాకు చేసిన దానికి నీకు తగిన శాస్తే జరిగిందని నేను సంతోషిస్తానని నువ్వెలా అనుకున్నావు? ఎప్పటికీ నేను నీకు మద్దతుగా ఉంటాను అని చెప్పింది మాలిని. తల పొగరుతో కళ్ళు మూసుకుపోయి తను చేసిన పాపాలకి ఇప్పుడు రమ్య శిక్షని అనుభవిస్తోంది. ఏ అందం వల్ల అయితే తన అదృష్టం మారిపోయిందని విర్రవీగిందో ఆ అందం కూడా ఇప్పుడు తన నుంచి దూరం అయిపోయింది. ఇప్పుడు మాలిని తన కూతురు రమ్యకి ధైర్యం చెప్పి తన చదువుకు తగ్గ ఉద్యోగం వెతుక్కోమని చెప్పింది. తను అందవిహీనంగా ఉండడంతో తను చాలా భయపడింది. కానీ తల్లి సపోర్ట్తో ఆత్మవిశ్వాసం పెంచుకొని ఒక కంపెనీలో చిన్న ఉద్యోగాన్ని సంపాదించింది రమ్య. తలపొగరు తగ్గించుకొని ఉద్యోగం చేస్తూ తల్లితో కలిసి జీవించడం మొదలుపెట్టింది. తన అందం గురించి, తనకి దొరికిన అదృష్టం గురించి అహంకారం చూపిస్తూ కన్న తల్లిని అవమానించి క్షోభకి గురి చేసిన రమ్య తన అహంకారానికి తగిన శిక్షనే అనుభవించింది. ఇదండి ఈ రోజు కథ.